హలో గాయ్స్, ఈరోజు మా తనిగడికి లంచ్లో క్యారెట్ బీట్రూట్ రసం చేశాను. అలాగే మష్రూమ్ కర్రీ చేశాను. మీకోసం రెసిపీ చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసుకోండి. తాలింపు వేగాక అందులో క్యారెట్, బీట్రూట్ అండ్ టమాటో కూడా ప్యూరీ వేసుకొని ఆ ప్యూరీ తీసుకొచ్చి కడాయిలో వేయండి. బాగా ఈలోపు పక్కన ఒక గిన్నెలో ఆనియన్, మిర్చి అండ్ చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్. ఇందులోనే మీకు కావాల్సిన వాటర్ వేసుకొని బాగా కలిపి అది స్టవ్ మీద పెట్టుకోండి. మనకు ఆల్రెడీ వేగిన క్యారెట్ బీట్రూట్ ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ తీసుకొచ్చి వాటర్లో వేసుకొని బాగా మరగనివ్వండి. ఇందులోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కావాలంటే కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా మరగనివ్వండి. అంతే, మన క్యారెట్ బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోయింది. మష్రూమ్ రెసిపీ చూపిస్తాను, చాలా సింపుల్గా చేస్తాను నేను. కడాయిలో తాలింపు వేసుకొని ఆనియన్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది వేగాక మష్రూమ్ వేసుకోవడమే. మష్రూమ్లోంచి మనకి వాటర్ వస్తాయి కదా, అవి మొత్తం బాగా ఇంకిపోయే వరకు వేపుతాను. ఇందులోనే లైట్గా కొంచెం మిరియాల పొడి, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. మా తనిగడి కొంచెం సైడ్కి తీసేసుకున్నాక నేను లాస్ట్లో కారం వేసుకుంటాను, సో దట్ వాళ్ళకి స్పైస్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి కాబట్టి. వాటికంటూ సెపరేట్గా కర్రీ ఏం చేయను, మేము చేసుకున్న దాంట్లోనే వాటికి కొంచెం సైడ్ తీసి పెడతాను. సో ఇదండి మా వాడి లంచ్ రెసిపీ. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.